చూడండి డైరెక్ట్గా లెక్కలోకి అయితే వెళ్ళిపోదాము. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు సపోజు ఒక 50,000 అమౌంట్ వేసుకుందాం. ఇది కూడా రౌండ్ ఫిగర్ ఫ్రెండ్స్. 50,000 అంటే నీకు మరీ చిల్లర కూడా వేయట్లేదు నేను మీకోసం, ఎందుకంటే మీకు అర్థం కాదని చెప్పి. ఎంత వేసినా ఇక్కడ అమౌంట్ అసలు అనేది మీకు టోటల్ ఎంత వేసినా కానీ 50,000 101 రూపాయలు వేసినా 116 రూపాయలు ఎంత వేసినా కానీ వడ్డీ అయితే అసలు కరెక్ట్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్. దీన్ని కూడా మనం నీకు సేమ్ 1 ఇయర్ వచ్చేటట్టే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి డేట్ 15 ఫ్రెండ్స్. అయితే 15 9వ నెల 2023వ సంవత్సరం వేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈరోజు 15 9వ నెల 2024వ సంవత్సరం కాబట్టి ఒక సంవత్సరం వచ్చేటట్టు చూడండి. ఈ డేట్ క్యాలిక్యులేషన్ నేను చెప్పాను ఎలా వేసుకోవాలో అనేది. దీన్నే తిప్పేసుకుంటున్నాము. అలాగే 23వ సంవత్సరం 9వ నెల 15 అంటే కరెక్ట్గా సంవత్సరం వస్తుంది ఫ్రెండ్స్. చూడండి 10 నుంచి 10 0, 9 నుంచి 9 పోయిన 0, అలాగే 24 నుంచి 20 ఒక సంవత్సరం అంటే 360 రోజులు ఫ్రెండ్స్. మీకు ఆల్రెడీ ముందుగానే చెప్పాను. సో ఇది అర్థం కాకపోతే దీనికంటే ముందు చేసిన వీడియో అయితే ఉంది ఫ్రెండ్స్. అన్ని రకాల వడ్డీల గురించి అయితే మీకు చెప్పడం జరుగుతుంది. ప్లీజ్ చూడండి, ప్లీజ్ చూసి బాగా అర్థం చేసుకొని ఇది మీకు ఎవరికైనా ఉపయోగపడితే కనుక షేర్ చేయండి ఫ్రెండ్స్. దీనికి ఇప్పుడు వచ్చేసి మనం ₹3.75 వడ్డీ కడదాం ఫ్రెండ్స్. ₹3.75. ఈ ₹3.75కి ఫార్ములా ఏమిటంటే ఫ్రెండ్స్, చూడండి ₹3.75కి ఫార్ములా వచ్చేసి 8 ఫ్రెండ్స్. చూడండి 8 అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేను కరెక్ట్గా క్యాలిక్యులేటర్కి వెళ్ళి చూడండి. 50,000 × 360 డివైడెడ్ బై 8 అంటే చూడండి ఫ్రెండ్స్ ఎంత వచ్చింది వడ్డీ? 22,500 ఫ్రెండ్స్. పాయింట్ తర్వాత నుంచి 22,500 రూపాయలు వడ్డీ వచ్చింది ఫ్రెండ్స్. 22,500 రూపాయలు. ఇది వచ్చేసి నీకు ₹3.75 వడ్డీ ఫ్రెండ్స్. అంటే మొత్తం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, టోటల్ 50,000 ప్లస్ 22,500 72,500. ఇది వచ్చేసి ₹3.75 వడ్డీ ఫ్రెండ్స్. నెక్స్ట్ ₹4 వడ్డీ ఎలా చూడాలి చూడండి ఫ్రెండ్స్. 50,000 సేమ్ 360 రోజులు. ఇది ఎప్పుడైనా అసలు ఇంటూ రోజులు డివైడెడ్ బై సూత్రం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ₹4 వడ్డీ. చూడండి ఫ్రెండ్స్, ఇది ₹4 వడ్డీ. ఈ ₹4 వడ్డీకి సూత్రం ఏంటంటే ఫ్రెండ్స్, చూడండి జాగ్రత్తగా గమనించండి. 7.5 చూడండి ఫ్రెండ్స్. 7.5 అంటే ఇదిగో 50,000 × 360 డివైడెడ్ బై 7.5. టోటల్ వడ్డీ అంతా 24,000 ఫ్రెండ్స్. ఇది చూడండి టోటల్ వడ్డీ 24,000 రూపాయలు ఫ్రెండ్స్. ఇది వడ్డీ. ఇది ₹4 వడ్డీ అనమాట. చూడండి ఫ్రెండ్స్, అప్పుడు టోటల్ 74,000 రూపాయలు. జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. అర్థం చేసుకుంటే మీరు అన్ని రకాల వడ్డీలు మీరే సొంతగా అయితే చేసుకోగలరు. ఈ ట్రిక్ అనేది సింపుల్గా మీరు అర్థం చేసుకోగలిగితే అయితే చాలు. అలాగే ఇప్పుడు ఒక ₹1,00,000కి ₹5 వడ్డీ వేద్దాం ఫ్రెండ్స్. ఇంటూ 360 రోజులు డివైడెడ్ బై ₹5 వడ్డీ. ₹5 వడ్డీ ఫార్ములా జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 6. చూడండి ఫ్రెండ్స్, ₹5 వడ్డీకి ఇది వచ్చేసి 6. ఇది వచ్చేసి ₹5 అనమాట. 5 రూపీస్. ఇది వచ్చేసి 5 రూపీస్. ఇది వచ్చేసి ₹4. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ₹3.75. ఇది వచ్చేసి ఇప్పుడు ఇది ₹5 వడ్డీ చొప్పున చూడండి ఫ్రెండ్స్. 1,00,000 × 360 డివైడెడ్ బై చూడండి ఫ్రెండ్స్, ఇది 6 అనమాట. 6 కొట్టి ప్లస్ కొట్టి అయింది. చూడండి ఫ్రెండ్స్, 60,000. లక్షకి 60,000 అనమాట. ఇది ₹6 వడ్డీ ఫ్రెండ్స్. చూడండి, ఇది ₹6 వడ్డీ చొప్పున లక్షకి 60,000 రూపాయలు చొప్పున. చూడండి, అప్పుడు అసలు మొత్తం 1,60,000 రూపాయలు ఫ్రెండ్స్. చూడండి చాలా సింపుల్ ఫ్రెండ్స్. మీరు అర్థం చేసుకోగలిగితే కనుక చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట.